ఐపీఎల్ 2026 ఈజ్ అబౌట్ టు స్టార్ట్ కాబోతుంది. 21st మార్చ్ నుంచి 31st మే 2026 అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో గైస్, ఐ హోప్ అందరు రెడీ ఉన్నారు. ఈసారి ఐపీఎల్ ఇంకా మరి ఘనంగా, ఇంకా మరి అద్భుతంగా, ఇంకా మరి డబుల్ ధమాకాతో స్టార్ట్ కాబోతుంది. అట్ ద సేమ్ టైం గైస్, చూస్తున్న వాళ్ళు కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఆఫ్ ఐపీఎల్ 2026. అండ్ గైస్, ఈ వీడియో ఇప్పుడు మినీ ఆక్షన్ మన అబుదాబిలో జరుగుతుంది. అండ్ ఈ మినీ ఆక్షన్ అబుదాబిలో సోల్డ్ ప్లేయర్స్, అన్సోల్డ్ ప్లేయర్స్, ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుంది, ఎవరిని కొనుక్కుంది, అండ్ ఇంకా ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది వాళ్ళ ఖాతాల్లో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఆల్ క్రికెట్ లవర్స్, మీరు ఇఫ్ ఇన్ కేస్ మన కింగ్ విరాట్ కోహ్లీ అండ్ లెజెండరీ ఎంఎస్ ధోని అట్ ద సేమ్ టైం మన ముంబైకర్ రాజా రోహిత్ శర్మ వీళ్ళు ఐపీఎల్ ఆక్షన్లకు వెళ్తే ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. అండ్ ఇప్పుడు మనకు మినీ ఆక్షన్ అయితే అబుదాబిలో జరిగింది. ఇందులో రిటైన్ అయిన ప్లేయర్స్ ఎవరు, ఏ టీం నుంచి రిటైన్ అయినారు, అట్ ద సేమ్ టైం ఎవరు ఎంతకి అమ్ముడు పోయారు, అంటే సోల్డ్ అయ్యారు, అండ్ ఇంకా వాళ్ళ బ్యాలెన్స్, వాళ్ళ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గైస్, ఇది ఎస్పెషల్లీ ఈ ఛానల్ కంప్లీట్ డెడికేటెడ్ టు క్రికెట్, ఎస్పెషల్లీ ఐపీఎల్ అని క్లియర్ కట్ గా చెప్తున్నాను. అండ్ లెట్స్ గెట్ డైరెక్ట్ ఇన్ టు ద వీడియోస్. కొద్దిగా మొబైల్ ఫోన్ హెల్ప్ తీసుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మనకు కరెంట్ స్క్వాడ్స్ అండ్ అమౌంట్ ఎంత రిమైనింగ్ ఉంది ఈ ఐపీఎల్ 2026 లో అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాం. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రిటైన్ అయిన ప్లేయర్స్ మాత్రం అజింక్య రహానే అని చెప్పొచ్చు, అంక్రిష్ రఘువంశీ చాలా బాగా ఆడాడు తను అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా మన ఇండియన్ పేసర్ T20కి ఆడుతున్నాడు, మీకు తెలిసిందే, తను రిటైన్ అయ్యారు. మనీష్ పాండే ఒకప్పుడు మన వన్డే క్రికెట్ కూడా ఆడాడు, తను కూడా రిటైన్ చేసుకున్నారు. అండ్ రమన్దీప్ సింగ్ ఒక హార్డ్ హిట్టింగ్ హిటర్. అండ్ రింకు సింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వెరీ టాలెంటెడ్, అండ్ మన ఇండియన్ టీం కూడా ఆడాడు. అండ్ రోమన్ పావెల్ వెస్టిండీస్ నుంచి, సునీల్ నారాయణ్ యాజ్ యూజువల్ ఎప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ కి ఒక ఛాంపియన్ బౌలర్ అని క్లియర్ గా చెప్పొచ్చు. వికెట్ టేకింగ్ ఛాంపియన్ బౌలర్, ఎప్పుడు రిక్వైర్డో అప్పుడు వచ్చి ఖచ్చితంగా అటు బ్యాట్ ఇటు బాల్ తో పర్ఫామ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అని క్లియర్ కట్ గా మనకు తెలుసు. అండ్ ఉమ్రాన్ మలిక్ మన ఇండియన్ పేసర్, ఒకప్పుడు కొన్ని మ్యాచెస్ ఆడాడు అండ్ ఫాస్టెస్ట్ బౌలర్ అని చెప్తారు మన ఇండియన్ క్రికెట్ లో ఉమ్రాన్ మలిక్. అండ్ వైభవ్ అరోరా ప్లస్ మన ఇండియన్ టాప్ T20 లెగ్ స్పిన్నర్ అనొచ్చు, వ్రిస్ట్ స్పిన్నర్ అనొచ్చు, ఆల్ వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్ అనొచ్చు వరుణ్ చక్రవర్తి. సో కేకేఆర్ రిటైన్ చేసుకున్న దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు లిస్ట్ లో. అండ్ మెయిన్ ప్లేయర్స్ చూసుకుంటే మనకు రహానే ఉన్నాడు, రఘువంశీ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, రమన్దీప్ సింగ్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, రోమన్ పావెల్ ఉన్నాడు, సునీల్ నారాయణ్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మోస్ట్ లీథల్ వెపన్ మన వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. సో ఈసారి ఆక్షన్ ల కేకేఆర్ కొన్న వాళ్ళల్లో రాహుల్ త్రిపాఠి తెలిసిందే, మనకు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, అతన్ని 75 lakhs కి కొన్నారు. వికెట్ కీపర్ ఫిన్ అలెన్ అంటే నాకు న్యూజిలాండ్ అని తెలుసు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఫిన్ అలెన్ ని 2 crores కి కొన్నారు, తేజస్వి సింగ్ ని 3 crores కి కొన్నారు. అండ్ టిమ్ సైఫర్ట్, ఇతను ఒక టెర్రిఫిక్ హార్డ్ హిట్టింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ న్యూజిలాండ్. గైస్, ఈ టిమ్ సైఫర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇతన్ని వీళ్ళు 1.5 crore కి కొన్నారు. ఇట్ ఈస్ అ బెస్ట్ బై అని క్లియర్ గా చెప్పొచ్చు. ఇతను ఫస్ట్ బాల్ నుంచే కొడతాడు. మన అభిషేక్ శర్మ టైప్ ప్లేయర్, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ న్యూజిలాండ్, టెర్రిఫిక్ బ్యాట్స్మెన్, చాలా లీథల్ బ్యాట్స్మెన్. ఇతన్ని మాత్రం గుర్తు పెట్టుకోండి, చాలా బెస్ట్ బై, అది కూడా జస్ట్ 1.5 crore అని చెప్పొచ్చు. అండ్ ఆల్రౌండర్స్ వచ్చేసి ఈసారి 2026 మినీ ఆక్షన్ అబుదాబిలో జరిగిన దాంట్లో సోఫార్ హైయెస్ట్ బిడ్ అయిన ఆక్షన్ ప్లేయర్ 25.2 crore కి పోయిండు మన క్యామరూన్ గ్రీన్.
ఆస్ట్రేలియన్ క్యామరన్ గ్రీన్. గైస్, ఈ 25.2 crore ఏదైతే పోయిందో బిడ్ కి, ఇది మీరు ఎంత వరకు కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం నా వరకు మాత్రం 25.2 crore వర్త్ ప్లేయర్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ ట్రాక్ రికార్డ్, రీసెంట్ ఫామ్ ఇవన్నీ చూసుకుంటే కెమెరూన్ గ్రీన్ అంత బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు. అట్ ద సేమ్ టైం ఇంజురీస్ తో కూడా కొద్దిగా లాగ్ అవుతున్నాడు అని క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? 25.2 crore వర్త్ బిడ్డ అనేది కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ పేసర్స్ వచ్చేసి వీళ్ళ దాంట్లో మన పేస్ బౌలర్స్ అండ్ మనకు స్పిన్నర్స్ కూడా మతీషా, పేసర్స్ మెయిన్ గా మతీషా పతిరానా గురించి మనకు తెలిసిందే. పతిరానా 18 crores కి సోల్డ్ అవుట్ అయ్యిండు. అండ్ కార్తిక్ త్యాగి 30 lakhs కి తీసుకున్నారు. అండ్ ఇంకో లీతల్ బౌలర్ మనకు ముస్తఫిజుర్ రెహమాన్, ఈయనని 9.2 crores తీసుకున్నారు. బంగ్లాదేశ్ మెయిన్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ అండ్ చెన్నైకి చాలా సార్లు ఆడిండు. మన అందరికి తెలిసిందే ఎంత టాలెంటెడ్ బౌలరో. తను గాని పతిరానా గాని మన అందరికి తెలిసిందే. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే పేస్ బౌలర్స్ ని కూడా మంచి 2 పేస్ బౌలర్స్ ని, అంటే ఓవర్సీస్ పేస్ బౌలర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్ కాంబినేషన్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ ఒక ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్, పేసర్ పతిరానా అండ్ పేసర్ మనకు ముస్తఫిజుర్ రెహమాన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా రిమైనింగ్ అమౌంట్ వీళ్ళ దగ్గర వచ్చేసి జస్ట్ 4 crore 5 lakh రిమైనింగ్ ఉంది. ఒక్క ఓవర్సీస్ ప్లేయర్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్స్ వచ్చేసి అన్షుల్ కంబోజ్ అండ్ గుర్జన్ ప్రీత్ సింగ్, జేమీ ఓవర్టన్ ఇంగ్లాండ్, ఎంఎస్ ధోని మనకు తెలిసిందే మన లెజెండరీ ఎంఎస్ ధోని, ముఖేష్ చౌదరి, నెథన్ ఎలిస్, నూర్ అహ్మద్ మనకు తెలిసిందే. మన నూర్ అహ్మద్ మన ఏది మన ఏ టీమ్ ఇది మనకు నూర్ అహ్మద్. అట్ ద సేమ్ టైం రామకృష్ణ ఘోష్, సంజు శాంసన్ ట్రేడ్ అయిపోయిండు. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ నుంచి తీసేసుకున్నారు. యాజ్ అ కెప్టెన్ అవుతారో మరి ఏమవుతారో తెలియదు కానీ రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, శ్రేయస్ గోపాల్, సయ్యద్ ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవిస్, ఉర్విల్ పటేల్. సో మెయిన్ ప్లేయర్స్ వచ్చేసి మన లెజెండరీ ఎంఎస్ ధోని, జేమీ ఓటన్ ఇంగ్లాండ్ పేసర్, తనని కూడా చూడొచ్చు మనం. అట్ ద సేమ్ టైం మనకు నెథన్ ఎలిస్ కూడా మంచి బౌలర్. అండ్ నూర్ అహ్మద్ మనకు మంచి స్పిన్నర్. అండ్ సంజు శాంసన్ సూపర్ ప్లేయర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే ఆల్రౌండర్ అండ్ ఖలీల్ అహ్మద్ ఒక బౌలర్, అతను కూడా రిటైన్ చేసుకుని. మళ్ళీ డివాల్ బ్రేవిస్ సౌత్ ఆఫ్రికన్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, టెరిఫిక్ పిక్, అంటే టెరిఫిక్ రిటెన్షన్ అని చెప్పొచ్చు. ఇంకా ఆప్షన్ లో వీళ్ళు కొన్న వాళ్ళు మన బ్యాటర్స్ ఎవరు కొనలేదు. వికెట్ కీపర్స్ ని మాత్రం కార్తిక్ శర్మ న్యూ ఎంట్రెంట్, నాకు తెలిసి ఇతను గుజరాత్ అనుకుంటా, గుజరాత్ తో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎక్కడి నుంచో. 14.2 crore. ఆల్రౌండర్స్ వచ్చేసి ప్రశాంత్ వీర్, ఈయన ఉత్తరప్రదేశ్ అనుకుంటా, ఈయనని 14.2 crore కొన్నారు. అండ్ మాథ్యూ షాట్, మన ఆస్ట్రేలియన్ మాథ్యూ షాట్ వెరీ గుడ్ పిక్, చాలా తక్కువకి వచ్చాడు 1.5 crore. అండ్ అమన్ ఖాన్ 40 lakhs కి తీసుకున్నారు. స్పిన్నర్స్ అకీల్ హుసేన్ వెరీ గుడ్ పిక్ 2 crore కి. అండ్ పేసర్స్ వచ్చేసి ఇంకా పిక్ కాలేరు, పేసర్స్ ఇంకెవరు తీసుకోలేదు. వీళ్ళ పర్స్ లో ఇంకా 11 crore 10 lakhs రిమైనింగ్ ఉంది. సో పేసర్స్ ని పిక్ చేసుకునే ఆప్షన్ వీళ్ళకు ఉంది. ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఇంకా 2 ఉన్నాయి. సో వీళ్ళు ఇంకా 2 ఓవర్సీస్ ప్లేయర్స్ ని పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ లో మనకు తెలిసిందే రిటెన్షన్స్ అంటే ఖచ్చితంగా అభిషేక్ శర్మ పేరు అయితే వినబడుతుంది. ఫస్ట్ నేమ్ అదే. తర్వాత అనికేత్ వర్మ లాస్ట్ టైం బాగా పర్ఫామ్ చేశాడు. బ్రైడన్ కార్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఈశాన్ మలింగ అంటే శ్రీలంక, హర్ష్ దూబే, ఇంకా హర్షల్ పటేల్ ఒకప్పుడు ఆర్సీబీకి ఆడాడు, చాలా టెరిఫిక్ స్లో చేంజ్ ఆఫ్ పేస్ బౌలర్. అండ్ హెన్రిచ్ క్లాసెన్ మనం ఎప్పటికీ మర్చిపోము, ద హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇక మనకు లోవర్ డౌన్ ఆర్డర్ లో మాత్రం ద బెస్ట్ ప్లేయర్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు ఇషాన్ కిషన్. లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశాడు, ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు, తర్వాత కొద్దిగా గ్రాఫ్ డౌన్ అయింది. బట్ రిటెన్షన్ చేసుకున్నారు. ఉనాడ్ కట్ బౌలర్ అండ్ కమిండు మెండిస్ చాలా బాగా ఆడాడు లాస్ట్ టైం.
ఇతన్ని వీ హ్యావ్ టు లుక్అవుట్ ఫర్ హిజ్ యాంటిక్స్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి తెలిసిందే మనకు, రితీష్ కుమార్ రెడ్డి పర్ఫెక్ట్ ఆల్రౌండర్. అండ్ మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ సమరన్ రవిచంద్రన్, ఇంకా ట్రావిస్ హెడ్ గైస్. ట్రావిస్ హెడ్ ని ఎవరు మర్చిపోతాం? ఆ కాంబినేషన్, ఓపెనింగ్ కాంబినేషన్ విత్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, బ్లాస్టింగ్ కాంబినేషన్ అండ్ క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ లాస్ట్ జీషాన్ అన్సారీ. ఇక ఆప్షన్ బాయ్స్ లో మన వాళ్ళు ఏం కొనలేరు సోఫార్, అంటే ఆప్షన్ లకు రాలేరు అనుకుంటా. ఆల్రౌండర్స్ మాత్రం శివం కుమార్ 30 lakhs ని తీసుకున్నారు. ఇంకా పర్స్ రిమైనింగ్ మాత్రం 25 crores 20 lakhs అయితే ఉన్నది. ఓవర్సీస్ స్లాట్స్ ఇంకా 2 మనకు కొనే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మూవ్ టు లక్నో సూపర్ జైంట్స్. అబ్దుల్ సమద్, ఎడెన్ మాకరం, ఆకాష్ సింగ్, అర్జున్ టెండూల్కర్ ని ట్రేడ్ చేసుకున్నారు ముంబై నుంచి. అర్షిన్ కుల్కర్ని, అవేష్ ఖాన్ మన పేసర్, ఆయుష్ బదోని, దిగ్విజయ్ రాతి, హిమ్మత్ సింగ్, మణిమరన్ సిద్ధార్థ్, మాథ్యూ బ్రెడ్స్కీ సౌత్ ఆఫ్రికన్ మంచి బ్యాట్స్మెన్, అండ్ మయాంక్ యాదవ్ సూపర్ పేస్ బౌలర్. కొద్దిగా ఇంజరీ వల్ల డౌన్ అయ్యింది, కానీ ఈసారి 100% రాబోతున్నాడు, గట్టిగా ఇవ్వబోతున్నాడు అని నా నమ్మకం. అండ్ మొహమ్మద్ షమీని ట్రేడ్ చేసుకున్నారు, మన సన్ రైజర్స్ నుంచి తీసేసుకున్నారు లక్నో సూపర్ జైంట్స్. మిచెల్ మార్ష్ ఉన్నాడు, మోసిన్ ఖాన్, నికోలస్ పురాన్ లెఫ్ట్ హ్యాండర్, సూపర్ టెరిఫిక్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, రైట్ ఫ్రమ్ ద బాల్ వన్, కొట్టుడు. ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్ ఉంటే ఇక తెలిసిందే మన అందరికి. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా మంచి బ్యాట్స్మెన్. అండ్ రిషబ్ పంత్ ఉన్నాడంటే ఇక మనం ఆలోచించాల్సిందే, జబర్దస్త్ ఉండబోతుంది. ఈ ఆప్షన్ లో కొన్న వాళ్ళు బ్యాట్స్మెన్స్ అక్షత్ రఘువంశీని 2.2 crore కొన్నారు. వికెట్ కీపర్స్ ఏమో ముకుల్ చౌదరి అంటే 2.6 crore కి తీసుకున్నారు. స్పిన్నర్స్ వనిండు హసరంగా ఫ్రమ్ శ్రీలంక 2 crores కి బిడ్ చేసి తీసేసుకున్నారు. పేసర్స్ వచ్చేసి ఆండ్రూ నోకియా, మళ్ళీ ఇంజురీ నుంచి బ్యాక్ వచ్చిండు, మొన్న రీసెంట్ T20 కూడా ఆడిండు, 2 crores కి మంచి బిడ్ అని చెప్పొచ్చు. నమన్ తివారీ 1 crore కి తీసుకున్నారు. ఇంకా పర్స్ రిమైనింగ్, ఇంకా వాలెట్ లో అమౌంట్ రిమైనింగ్ మాత్రం 13.15 lakh, అంటే 13 crore 15 lakhs రిమైనింగ్ ఉంది. ఇంకా 2 slots ఓవర్సీస్ వాళ్ళకి కొనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఢిల్లీ క్యాపిటల్స్ లో అభిషేక్ పొరెల్ ఎంత బాగా ఆడాడో మనకు తెలిసిందే. అజయ్ మండల్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, దుష్మంతా చమీరా. శ్రీలంక కరుణ్ నాయర్ మనకు తెలిసిందే. కేఎల్ రాహుల్ కెప్టెన్, అండ్ కుల్దీప్ యాదవ్ ద ఫేమస్ వ్రిస్ట్ స్విమ్మర్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్ పేస్ బౌలర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఇక తెలిసింది, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖేష్ కుమార్, నితీష్ రాణా ని ట్రేడ్ చేసుకున్నారు కేకేఆర్ నుంచి వీళ్ళు ఢిల్లీ వాళ్ళు. సమీర్ రిజ్వీ, టి నటరాజన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, సూపర్ బౌలర్. త్రిపురన విజయ్, ట్రిస్టన్ సబ్స్ ఫ్రమ్ మిడిల్ ఆర్డర్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్, టెరిఫిక్ ఆడింది లాస్ట్ టైం, అండ్ మంచి సూపర్ రిటెన్షన్ అని చెప్పొచ్చు. విప్రాజ్ నిగమ్. అండ్ ఆప్షన్ నుంచి బై చేసుకున్న వాళ్ళలో డేవిడ్ మిల్లర్ చాలా తక్కువ ప్రైస్ కి వచ్చాడు గైస్, 2 crores ఓన్లీ. పతుమ్ నిశాంకాని కూడా తీసుకున్నారు. ఈ మధ్య ఉన్న కాలంలో టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు, అటు T20 కానీ వన్డే ఇంటర్నేషనల్స్ కానీ శ్రీలంకకి టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. 4 crores కి తీసుకున్నారు, వెరీ గుడ్ బై అని చెప్పొచ్చు. వికెట్ కీపర్ బెన్ డకెట్ ని తీసుకోరు 2 crores కి. ఆల్రౌండర్స్ అకీబ్ నబీ చాలా పెద్ద ప్రైస్ పెట్టారు, 8.4 crore పెట్టారు అకీబ్ నబీకి. సో దట్స్ ఇట్. అండ్ పర్స్ లో రిమైనింగ్ అమౌంట్, వాలెట్ లో వీళ్ళ దగ్గర ఖాతాలో ఉన్న రిమైనింగ్ అమౌంట్ 5.40 lakhs అండ్ 5 crore 40 lakhs అని చెప్పొచ్చు. ఓవర్సీస్ స్లాట్స్ ఏమో 2 అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ద లాస్ట్ టైం విన్నింగ్ ఛాంపియన్స్, ద IPL 2025 ఫస్ట్ టైం విన్నర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో గైస్ రిటెన్షన్స్ వచ్చేసి అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, జేకబ్ బెథెల్, జితేష్ శర్మ కీపర్, జాష్ హ్యాసెల్వుడ్ సూపర్ బౌలింగ్ చేశాడు లాస్ట్ టైం, కృణాల్ పాండ్యా టెరిఫిక్ ఆల్రౌండర్, టెరిఫిక్ స్పిన్నర్, నువాన్ తుషారా మంచి చేశాడు, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫ్రమ్ ఇంగ్లాండ్, తెలిసిందే టెరిఫిక్ అంటే టెరిఫిక్ పర్ఫార్మెన్స్. మన కెప్టెన్ రజత్ పట్టిదార్, రషిక్ దార్, రొమారియో షెపర్డ్ చాలా బాగా ఆడాడు కొన్ని ఇన్నింగ్స్, సుయాష్ శర్మ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ సూపర్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్ తెలిసిందే కదా హార్డ్ హిట్టింగ్, అండ్ ద లెజెండరీ హిమ్సెల్ఫ్, ద కింగ్ కోహ్లీ, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, విరాట్ కోహ్లీ ఇస్ ద నేమ్. విరాట్ కోహ్లీ అంటే ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ. అండ్ యష్ దయాల్. ఇప్పుడు వీళ్ళు ఆల్రౌండర్స్ కొన్నారు, వెంకటేష్ అయ్యర్ ని తీసుకున్నారు. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ లో ఉండే అనుకుంటా లాస్ట్ టైం, తనని 7 crore కి తీసుకున్నారు. అండ్ సత్విక్ దెస్వాల్
ని 30 lakhs తీసుకున్నారు. స్పిన్నర్స్ తీసుకోవాలి. ఇక పేసర్స్ వచ్చేసి జేకబ్ డఫీ 2 crores కి తీసుకున్నారు. నాకు తెలిసి జేకబ్ డఫీ ఇస్ ఫ్రమ్ న్యూజిలాండ్. అండ్ పర్స్ ల రిమైనింగ్ అమౌంట్ వాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి 7,10,00,000 ఉన్నాయి. ఓవర్సీస్ ఒక ప్లేయర్ ని పిక్ చేసుకునే ఛాన్సెస్. ఇక రాజస్థాన్ రాయల్స్ నుంచి రిటైన్ ధ్రువ్ జురేల్ అండ్ ఫెరారియా, మన డొనోవన్ ఫెరారియా సౌత్ ఆఫ్రికా నుంచి మొన్న T20 ఆడిన హార్డ్ హిట్టింగ్ జబర్దస్త్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. హెన్రిచ్ క్లాస్ అండ్ టైప్ సేమ్ కనబడతాడు బ్యాటింగ్ స్టైల్. జోఫ్రా ఆర్చర్ ఇంగ్లాండ్, మఫాకా క్వినా మఫాకా లుహాన్ డ్రిపోటోరియస్ మన సౌత్ ఆఫ్రికా, నాండ్రీ బర్గర్ మంచి బౌలర్, రవీంద్ర జడేజా సిఎస్కే నుంచి తీసుకున్న ట్రేడ్ చేసి, రియాన్ పరాగ్, శామ్ కరణ్ ట్రేడెడ్, అండ్ సందీప్ శర్మ, షిమ్రాన్ హిట్మేర్, శుభం దుబే, తుషార్ దేశ్ పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, యుధ్వీర్ చరక్. మనకు స్పిన్నర్స్ రవి బిష్నాయ్ తీసుకున్నారు 7.2 crore కి. యష్ రాజ్ పుంజా 30 lakh, విఘ్నేష్ పుతూర్ 30 lakh. పేసర్స్ వచ్చేసి సుశాంత్ మిశ్రాని 90 lakhs కి తీసుకున్నారు. పర్స్ లో ఇంకా వాలెట్ లో బ్యాలెన్స్ వచ్చేసి 7,35,00,000. ఓవర్సీస్ ఒక ప్లేయర్ ని పెట్టుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, గుర్నూర్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, జాస్ బట్లర్, కగిసో రబాడా, కుమార్ కుషాగరా, మనవ్ సుతార్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, ప్రసిద్ధ్ కృష్ణ, ఆర్ సాయి కిషోర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్. ఇది ఆల్రౌండర్స్ కొన్న వాళ్ళలో జేసన్ హోల్డర్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్ 7 crore పెట్టుకున్నారు. గైస్ నాకంత వర్త్ అనిపించదు జేసన్ హోల్డర్. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ స్పిన్నర్స్ వచ్చేసి అశోక్ శర్మ 90 lakh. పర్స్ లో రిమైనింగ్ బ్యాలెన్స్ వీళ్ళ దాంట్లో 5 crore ఉన్నాయి. ఓవర్సీస్ ప్లేయర్స్ ఇంకా ముగ్గురిని పిక్ చేసుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ కి వచ్చేస్తే హర్షదీప్ సింగ్ మన మెయిన్ బౌలర్, అజ్మతుల్లా ఉమర్ జాయిద్ సూపర్ ఆల్రౌండర్, అండ్ హర్నూర్ పన్ను, హర్ప్రీత్ బ్రార్, లోకి ఫర్గూసన్ మంచి ప్లేయర్, మార్కో యాన్సన్ సూపర్ ఆల్రౌండర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, మార్కస్ స్టైనెస్ టెర్రిఫిక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, అండ్ మిచ్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహాల్ వడేదా, ప్రబ్ సిమ్రన్ సింగ్ సూపర్ బ్యాట్స్మెన్ ఓపెనర్, ప్రియాంష్ ఆర్య సూపర్ ఓపెనింగ్ టెరిఫిక్ లాస్ట్ టైం వీళ్ళిద్దరు కాంబినేషన్, ప్యాలా అవినాష్, శశాంక్ సింగ్ టెరిఫిక్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, శ్రేయాస్ అయ్యర్ టెరిఫిక్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అండ్ సూర్యాన్ షెగ్డే, విష్ణు వినోద్, వైశాఖ్ విజయ్ కుమార్, జేవియర్ బార్ట్లెట్, యష్ ఠాకూర్ అండ్ యుజ్వేంద్ర సింగ్ చాహల్ మన లెగ్ స్పిన్నర్. అండ్ వీళ్ళు ఎవరిని తీసుకోలేరు ఇక్కడ. పర్స్ లో ఉండేసి 11.5 crore ఇంకా బ్యాలెన్స్ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ అల్లా గజన్ ఫర్, అశ్వని కుమార్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కాండే ట్రేడెడ్ వేరే దగ్గర నుంచి. మన మిచెల్ శాండ్నర్, నమన్ ధీర్, రఘు శర్మ, రజ్ అంగడ్ బావా, రాబిన్ మిస్, అండ్ ముంబై కా రాజా రోహిత్ శర్మ 6 hitting మేనియాక్ అని చెప్పొచ్చు. రాయల్ రికిల్టన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, షార్దుల్ ఠాకూర్, షర్ఫేన్ రుదర్ఫోర్డ్ ట్రేడెడ్, సూర్యకుమార్ యాదవ్ మన T20 కెప్టెన్ అండ్ ద మిస్టర్ 360 ప్లేయర్, తిలక్ వర్మ టెరిఫిక్ ఆల్రౌండర్, ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్. సో ట్రేడ్ అయిన ప్లేయర్ ఇంట్లో ఇంకొక అతను కూడా ఉన్నాడు, మయాన్ మార్కండే కూడా ట్రేడ్ అయి ఉన్నాడు. అండ్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న వాళ్ళ బ్యాటర్స్ లో ఒకరిని తీసుకున్నారు, దానిష్ మలేవార్ 30 లక్షలకు, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 1 crore, అండ్ పర్స్ లో ఉండి 1.45 crore బ్యాలెన్స్ ఉంది. సో గైస్ మీరంతా కంప్లీట్ టీమ్ లిస్ట్ కొన్న వాళ్ళు కానీ మన మిగిలిన వాళ్ళు కానీ ఈ లిస్ట్ మాత్రం కంప్లీట్ గా చూసాము. అరౌండ్ 277 ఈసారి ద హైయెస్ట్ బిడ్స్ కి వచ్చారు ఆప్షన్ లోకి. చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది సేల్ అయ్యారు. అండ్ ఇంకా చాలా టీమ్స్ లో చాలా అమౌంట్స్ పెండింగ్ ఉన్నాయి పాకెట్ లో. సో యాజ్ ఆఫ్ నౌ మన మినీ అబుదాబిలో జరిగిన దాంట్లో మాత్రం పిక్ అయిన వాళ్ళు వీళ్ళు. ఇంకా చాలా మంది అన్సోల్డ్ ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్ గా అన్సోల్డ్ ప్లేయర్స్ అంటే మనకు చాలా మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు అన్సోల్డ్ ప్లేయర్స్. అది కూడా ఒకసారి మీకు చెప్తాను అన్సోల్డ్ ప్లేయర్స్ లో మనకు ఎవరెవరు ఉన్నారు అనేది. అన్సోల్డ్ ప్లేయర్స్ లో కూడా చాలా వరకు ఏమంటారు ప్లేయర్స్ అన్సోల్డ్ అయినారని క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకు. సో మనము ఒక్కసారి 1 second లో మీకు మొత్తం అన్సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ చెప్పేస్తాను. అన్సోల్డ్ ప్లేయర్స్
ఓ మై గాడ్, అన్సోల్డ్ ప్లేయర్స్ ఏడున్నారు? అన్సోల్డ్ సరే నాయనా, చలో ఇక్కడ చూద్దాం. సో మనకు ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ చెప్తాను. ఎస్, పృథ్వీ షా అన్సోల్డ్. సో గైస్, మనకి ఇప్పుడు వచ్చేసి అన్సోల్డ్ ప్లేయర్స్ మన ఆప్షన్ లో జరిగిన అబుదాబి 2026 లో జరిగిన ఆప్షన్ లో అన్సోల్డ్ ప్లేయర్స్ అండ్ సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. పృథ్వీ షా అన్సోల్డ్ 75 lakhs బెటర్ బేస్ ప్రైస్. డెవెన్ కాన్వే 2 crores బెటర్ అన్సోల్డ్. క్యామరూన్ గ్రోన్ హైయెస్ట్, క్యామరూన్ గ్రీన్ 25.2 crore కి పోయిండు. సర్ఫరాజ్ ఖాన్ 75 lakhs బెటర్ అన్సోల్డ్. గస్ అట్కిన్సన్ 2 crore అన్సోల్డ్. రచిన్ రవీంద్ర చెన్నై సూపర్ కింగ్స్, ఇతను మంచి పిక్, ఎవరు పిక్ చేసుకుంటారో చూడాలి. 2 crores కి అన్సోల్డ్ పోయాడు. లియం లివింగ్ స్టోన్ ఆర్సీబీకి ఆడాడు, కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. 2 crores అన్సోల్డ్. అండ్ వియాన్ మల్డర్ 1 crore బెటర్ అన్సోల్డ్. వన్ ఇండు హసరంగా సోల్డ్ ఫర్ 2 crores. వెంకటేష్ అయ్యర్ బేస్ ప్రైస్ 2 కోట్లు బెటర్, సోల్డ్ ఫర్ 7 crores బిడ్ లో, అది ఆర్సీబీకి వెళ్ళాడు. దీపక్ కూడా బేస్ ప్రైస్ 75 lakhs అన్సోల్డ్. కేఎస్ బ్రదర్ 70 వికెట్ కీపర్ అన్సోల్డ్ 75. క్వింటన్ డికాక్ 1 crore కి వెళ్ళాడు, ముంబై ఇండియన్స్ తీసుకున్నారు. రహమతుల్లా గుర్బాజ్ బేస్ ప్రైస్ 1.5 crore అన్సోల్డ్. జానీ బేర్స్టో 1 crore అన్సోల్డ్. జేమీ స్మిత్ 2 crores అన్సోల్డ్. బెన్ డకెట్ 2 crore ఢిల్లీ క్యాపిటల్ సోల్డ్. అండ్ ఫిన్ అలెన్ బేస్ ప్రైస్ 2 crores కేకేఆర్ కి సోల్డ్. మ్యాట్ హెన్రీ బేస్ ప్రైస్ 2 crore అన్సోల్డ్. ఆకాష్ దీప్ 1 crore అన్సోల్డ్. జేకబ్ డఫీ 2 crores ఆర్సీబీ వాళ్ళు కొన్నారు 2 crores కి. అండ్ శివం మావి 75 lakhs అన్సోల్డ్. గెరాల్డ్ కోయిట్జీ 2 crore అన్సోల్డ్. మహేష్ పతిరానా 2 crores సోల్డ్. అండ్ 18 crores కి 2 crores పెడితే, అండ్ స్పెన్సర్ జాన్సన్ 1.5 crore పెడితే సో అన్సోల్డ్. ఆండ్రిక్ నోకియా సౌత్ ఆఫ్రికా 2 crore పెడితే 2 crore కొనేశారు ఎల్ఎస్జి వాళ్ళు. అండ్ ఫజల్ ఫరూకీ బేస్ ప్రైస్ 1 crore అన్సోల్డ్. రాహుల్ చహర్ 1 crore అన్సోల్డ్. రవి బిష్నాయ్ 2 కోట్లు పెడితే 7,20,00,000లకు మన ఆర్ఆర్ కొనేసింది. మహేష్ తీక్షణ బేస్ ప్రైస్ 2 crore అన్సోల్డ్ అంట. ముజీబుర్ రెహమాన్ 2 కోట్లు అన్సోల్డ్. అఖిల్ హుస్సేన్ సిఎస్కేల్ కొనేసారు 2 crores కి. అండ్ అథర్వ ఠైడే బేస్ ప్రైస్ 30 లక్షలు అన్సోల్డ్. అమోల్జీత్ సింగ్ అన్సోల్డ్ 30 లక్షలు. అభినవ్ తేరాన 30 లక్షలు అన్సోల్డ్. అభినవ్ మనోహర్ 30 lakhs అన్సోల్డ్. యష్ ధుల్ 30 లక్షలు అన్సోల్డ్. ఆర్య దేశాయ్ 30 లక్షలు అన్సోల్డ్. అకీబ్ ధార్ 30 లక్షలు పెడితే 8.4 crore కి పోయాడు మన డెక్కన్ చార్జెస్ కి. డెక్కన్ చార్జెస్ సారీ ఢిల్లీ క్యాపిటల్స్ కి. విజయ్ శంకర్ 30 లక్షలు అన్సోల్డ్. రాజ్వర్ధన్ హంగర్కర్ 40 లక్షలు అన్సోల్డ్. మణిపాల్ లామోర్ 50 లక్షలు అన్సోల్డ్. ఈడెన్ యాపిల్ టామ్ 30 లక్షలు అన్సోల్డ్. ప్రశాంత్ వీర్ 30 లక్షలు బేస్ ప్రైస్ పెడితే 14,20,00,000కి వెళ్ళాడు సిఎస్కేకి. శివం కుమార్ బేస్ ప్రైస్ 30 లక్షలు పెడితే ఎస్ఆర్హెచ్ 30 లక్షలకు కొన్నది. ధనుష్ కొంటియన్ బేస్ ప్రైస్ 30 లక్షలు అయితే అన్సోల్డ్. కమలేష్ నాగర్ కోటి 30 లక్షలు అన్సోల్డ్. సన్వీర్ సింగ్ 30 లక్షలు అన్సోల్డ్. రౌచిత్ ఆహిర్ అన్సోల్డ్ 30 లక్షలు. కార్తిక్ శర్మ బేస్ ప్రైస్ 30 లక్షలు, సిఎస్కే 14,20,00,000 కొనేసింది. ముకుల్ చౌదరి బేస్ ప్రైస్ 30 లక్షలు, ఆ ఎల్ఎస్జి 260 కోట్లకు కొనేసింది. తేజస్వి సింగ్ బేస్ ప్రైస్ 30 లక్షలు అయితే 3 కోట్లకు కొనేసింది. వంశ్ బేడి బేస్ ప్రైస్ 30 లక్షలు అన్సోల్డ్. తుషార్ రహేజా 30 లక్షలు అన్సోల్డ్. అశోక్ శర్మ 30 లక్షలు పెడితే 90 లక్షలకు పోయాడు గుజరాత్ టైటన్స్ కి. రాజ్ లంబానీ బేస్ ప్రైస్ 30 లక్షలు అన్సోల్డ్. కార్తిక్ త్యాగి బేస్ ప్రైస్ 30 lakhs, కేకేఆర్ వాళ్ళు కొనేసారు 30 lakhs కి. సిమర్జిత్ సింగ్ బేస్ ప్రైస్ 30 లక్షలు అన్సోల్డ్. ఆర్య దేశాయ్ 30 లక్షలు అన్సోల్డ్. నమన్ తివారీ బేస్ ప్రైస్ 30 లక్షలు పెడితే ఎల్ఎస్జి వాళ్ళు 1 కోటి రూపాయలకు కొన్నారు. ఆకాష్ మద్వాల్ 30 లక్షలు అన్సోల్డ్. సుశాంత్ మిశ్రా బేస్ ప్రైస్ 30 లక్షలు, 90 లక్షలకు పోయిండు రాజస్థాన్ రాయల్స్ కి. వహీదుద్దీన్ జద్రాన్ 30 లక్షలు అన్సోల్డ్. శివం శుక్లా 30 లక్షలు అన్సోల్డ్. యష్ రాజ్ పుంజా 30 లక్షలు పెడితే 30 లక్షలకు సోల్డ్ రాజస్థాన్ రాయల్స్. అండ్ ప్రశాంత్ సోలాంకి 30 లక్షలు పెడితే కేకేఆర్ వాళ్ళు 30 లక్షలకు తీసేసుకున్నారు.
విఘ్నేష్ పుతూర్ 30 లక్షలు పెడితే 30 లక్షలకి రాజస్థాన్ రాయల్స్ తీసేసుకున్నారు. కరణ్ శర్మ 30 లక్షలు అన్సోల్డ్. కుమార్ కార్తికేయ సింగ్ 30 లక్షలు అన్సోల్డ్. దట్స్ ఇట్. అంతే గైస్. సో ఇవి సోల్డ్ అండ్ అన్సోల్డ్ ప్లేయర్స్. మెయిన్ గా ఇది అన్సోల్డ్ ప్లేయర్ కోసం క్లియర్ కట్ గా చెప్పాను. ఇంతకుముందు సోల్డ్ ప్లేయర్స్ కోసం చెప్పాను అవి అందులో. సో చూస్తుంటే ఇప్పుడు క్యామరన్ గ్రీన్ ఇంత పెద్ద ప్రైస్ కి వెళ్ళాడు. నాకైతే అంత వర్త్ అనిపిస్తలేదు కేకేఆర్ తీసుకోవడం. ఎందుకంటే 25.2 crores ఇస్ హ్యూజ్ బడ్జెట్. అండ్ క్యామరన్ గ్రీన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు అంత ఫామ్ లో లేనట్టయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ ఇంజురీస్ తో సఫర్ అవుతున్నాడు. ఇంజురీస్ అని కాకుండా బ్యాటింగ్ కానీ అట్ బౌలింగ్ కానీ పెద్ద ఫామ్ లో లేడు అనేది అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కింద సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఆన్ ఐపీఎల్. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఆ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. అండ్ ఇంకా కంటిన్యూషన్ వీడియోస్ చేస్తుంటాను. మెయిన్ గా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కారణం మన ఐపీఎల్ కవరేజ్ ఇవ్వడానికి. ఐపీఎల్ ప్రివ్యూస్ కానీ లైవ్ కాకుండా మన ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అట్ ద సేమ్ టైం పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్, ప్రీ మ్యాచ్ అనాలిసిస్ అండ్ టీమ్స్ ఏవైతున్నాయో వీటి గురించి తప్పకుండా మెన్షన్ చేస్తాను ఈ ఛానల్లో. ఇది ఒక లెంతీ వీడియో అనిపించవచ్చు గైస్, తప్పకుండా చూడండి అండ్ షో సమ్ లవ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ ఫస్ట్ వీడియో ఆన్ ఐపీఎల్ 2026. అండ్ మీరేమనుకుంటున్నారో, మీ వ్యూస్ ఏమనుకుంటున్నారో, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో, ఏ టీం ని ప్రెడిక్ట్ చేస్తున్నారో, ఏ టీం టఫ్ ఇస్తుందో, ఏ టాప్ 4 టీమ్స్ మనకు ప్లే ఆఫ్స్కి వెళ్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. That's it for this video. Catch you until my next video. Bye.